హలో ఫ్రెండ్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఒక గ్రామంలో తనిక అనే ఒక యువతి ఉండేది. ఆ యువతికి తనకంటే చిన్నవాడైన కేశవ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ గ్రామంలో ఆడుతూ పాడుతూ ఉండేవారు ఎప్పుడు. అయితే తనిక కేశవ చిన్నప్పటి నుంచి గ్రామంలోనే పుట్టి పెరిగారు. అయితే వీరికి ఆత్మాభిమానం ఎక్కువ. ఇంకా కేశవ తనిక ఇద్దరు కూడా తమ చదువులను పూర్తి చేశారు. అయితే తనిక బాగా చదివే అమ్మాయి. ఇంకా అలా కష్టపడి చదవడంతో తనికకి ఒక హైదరాబాద్ కంపెనీలో ఒక ఉద్యోగంలో చేరింది. కొద్ది రోజులకు కేశవ్ కూడా తన చదువులను కంప్లీట్ చేశాడు. కానీ ఉద్యోగం ఎక్కడ రాలేదు. చాలా బాధపడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు తనిక కేశవ్తో బాధపడమాకురా, నీకు కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్తూ ఉండేది. సరేలే, నాకు కూడా మంచి ఉద్యోగం వచ్చిద్దిలే అని కేశవ అనుకునేవాడు. ఇంకా కొద్ది రోజులకు ఎలాంటి ఉద్యోగం రాలేదు. చాలా బాధపడ్డాడు. ఇంకా కేశవకు చదువు పైన అంతగా ధ్యాస ఉండేది కాదు. ఇంకా కొద్ది రోజులకు తనిక ఒక సలహా చెప్పింది. నువ్వు ఫలానా చదువు నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది, తప్పకుండా విజయం సాధిస్తావు అని చెప్పింది. అయితే అలానే తనిక చెప్పిన విధంగా కేశవ్ చేశాడు. కొద్ది రోజులకు కేశవ ఒక మంచి ఉద్యోగంలో చేరాడు. తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఇంకా అప్పుడప్పుడు గ్రామంలో ఉండే పేదవారికి కేశవ సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ విషయంలో తనిక నాకు చాలా సహాయం చేసింది అని కృతజ్ఞతగా తనికకి ఉండిపోయాడు. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.